హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ యూజీ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా మనము న్యూస్లోకి వెళ్ళినట్లయితే సో 15th నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి న్యూస్ అయితే తెలుస్తూ ఉంది. సో సాక్షితో మన వీసీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారనమాట. సో ఈ ఎంటైర్ న్యూస్ ఆర్టికల్ మనం ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నామో దీంట్లో ఆల్రెడీ మనం ఎవ్రీడే డిస్కస్ చేస్తున్న పాయింట్సే ఉన్నాయి. 33 జీవోకి సవరణలు చేస్తూ జీవో నంబర్ 153 విడుదల చేశారు. దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేసాము. అదేవిధంగా దాంట్లో ఒక 4 కేటగిరీల వాళ్ళ పిల్లలకి ఈ ఎగ్జంప్షన్ కల్పిస్తూ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ గురించి అది సవరణ చేశారనమాట. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయా, ఒకసారి చూడండి. అదేవిధంగా మనకి వాళ్ళు అంటే అలాంటి ఆ 4 కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 11th వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి టైం ఇవ్వడం జరిగింది. అది కూడా మనం డిస్కస్ చేసాము. సో ఆ 11th అని అంటే ఈరోజే అనమాట. ఈరోజు ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో ఆ టైం అయిపోయిన తర్వాత మొత్తం మెరిట్ లిస్ట్ ఏంటి అనేది మనకి ఫైనల్గా తెలుస్తుంది. వస్తే మేబీ ఈరోజు సాయంత్రానికి కానీ లేదంటే రేపు కానీ మనకి మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఆ మెరిట్ లిస్ట్ రాగానే దానికి మళ్ళీ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకోవడానికి 1 or 2 days టైం ఇస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వచ్చిందని అంటే మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటారు ముందుగా. ఆ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసినట్లయితే దానికి ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే అంటే మీ డీటెయిల్స్ ఏమైనా అంటే మీరు కరెక్ట్గా మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. దాంట్లో మీ నేము, మీ ర్యాంకు, మీ హాల్ టికెట్ నంబరు, అదేవిధంగా మీ కేటగిరీ, జెండరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా జెండర్ కానీ లేకపోతే కేటగిరీ కానీ ఏమైనా తప్పుగా ప్రింట్ అయిందా, ఇలాంటివి ఏమైనా చూసుకోండి. ఒకవేళ అలాంటివి ఏమైనా తప్పులు ఉంటే మీరు మళ్ళీ ఇమీడియట్గా కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో దానికోసం వాళ్ళు 1 or 2 days టైం ఇస్తారనమాట. సో 12వ తారీఖు మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తే 13, 14 వరకు మనకు టైం ఉంటుంది. ఆ తర్వాత ఇమీడియట్గా 15 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి స్కెడ్యూల్ అయితే ఇస్తారు. అది నాకు తెలిసి మనకి 14వ తారీఖు ఆ స్కెడ్యూల్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రస్తుతం ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక మనకి ఆల్ ఇండియా కోటా గురించి కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఆల్ ఇండియా కోటాల్లో మనకి సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో అది చెప్పాను కదా, మనకి 9వ తారీఖు వరకు టైం ఉంది. బట్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు కొన్ని కొత్త సీట్లు యాడ్ అవ్వడం వల్ల. సో అయితే దానికి రివైజ్డ్ స్కెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేసి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. బట్ ఆ రివైజ్డ్ స్కెడ్యూల్ అయితే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. కాకపోతే మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ఓపెన్ ఉంది. ఎవరైనా కావాలంటే కొత్త వాళ్ళు అంటే ఫస్ట్ రౌండ్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు సెకండ్ రౌండ్లో రిజిస్టర్ చేయాలనుకుంటే ఇంకా టైం ఉంది. ఇప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ చేసి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు ఇది మనకున్నటువంటి అప్డేటు ఆల్ ఇండియా కోటాకి సంబంధించి, అదేవిధంగా మన తెలంగాణ కోటాకి సంబంధించి. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీకు ఇమీడియట్గా తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకే, థ్యాంక్ యూ.